ముఖ్యమైన విషయము. ఎప్పుడు చూసినా ఇందులో కొంతమంది యాక్టర్స్ ఉంటారు. ఒకళ్ళు ఏవో ఒక తప్పులు చేస్తుంటారు. పతన కారణాలు, పాపాలు. వాళ్ళు జారుతుంటారు. అట్లా చేసినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ఎవరో గ్యారంటీగా ఋషులుంటారు. లేదా దేవతలుంటారు. వాళ్ళు తప్పకుండా శాపం పెడతారు. నువ్వు అసుర జన్మలో పుడతావు, లేదా రాక్షసుడిగా పుడతావు, లేతే మనిషిలాగా పుడతావు, లేకపోతే పశువులాగా పుడతావు అని ఏంటో చెప్తుంటారు. ఈ రకంగా వాళ్ళు శాపం పెట్టారని చెప్తారు. ఒకవేళ వీళ్ళు మళ్ళీ అడిగితే, అందులో నుంచి బయటపడే మార్గం చెప్పు అంటే, మళ్ళీ వాళ్ళు అందులో నుంచి ఎట్లా బయటపడతారో చెప్తారు. ఇంకిది తప్పనిసరిగా ఇదే సెటప్ ఉంటుంది ప్రతి చోట. ఎన్ని కథలు, వందల కొద్ది కథలుంటాయి కానీ విషయం మాత్రం ఇదే ఉంటుంది. ఇది ఈ టెంప్లెట్‌లో నడుస్తుంటుంది ఆ స్టోరీ. కథలెన్నైనా ఉండొచ్చు. విషయం మాత్రం ఈ సీన్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా సీరియస్‌గా భారతంలోకెళ్ళిపోతున్నాం. ఇంకా 1, 2, 3, 4 కాదు వందల కొద్ది కథలుంటాయి. అన్ని కథల్లో ఇట్లానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి జరుగుతున్నదేంటో అసలు ముందు వాటిని ఎస్టాబ్లిష్ చేసుకుందాము. ముఖ్యంగా శాపం అంటే ఏమి? శాపం అంటే శపం నుంచొచ్చింది. శపం అంటే మాట అని అర్థం. చెప్పడం అని అర్థం. శాపం అంటే చెప్పడం అని అర్థం ఇప్పుడు. ఎందుకు మనం అట్లా చెప్పుకుంటున్నామంటే, "ఏ సెపే" అంటారు మధ్య మధ్యలో. ఇదిగో నేనివన్నీ చేశాను. నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, లేతే నీకు చెప్తున్నాను. ఇదిగో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదిగో నిజంగా చెప్తున్నాను అనే చోటల్లా "ఏ సెపే" అంటారు. కాబట్టి శాపం అంటే చెప్తున్నాను అని అర్థము. చెప్పడం. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎక్కడో దగ్గర మన వాళ్ళెవరో ఒకళ్ళు జారిపోయే పని చేస్తే, చేయగానే వెంటనే ఆ పక్కనున్న వాళ్ళొకళ్ళు "ఇదిగో జారిపోయావు" అని చెప్తారు. ఎక్కడికి జారుతున్నాము అని చూసుకోవాలి. ఎంత కిందికి జారుతున్నాము, ఎటువంటి పని చేస్తే ఎంత కిందికి జారుతాము అని చూసుకోవాలి. ఇప్పుడు ఈ జారడం అంతా, మళ్ళీ పైకెక్కడం అంతా 2 బయటెక్కడో జరగవు. మనలోనే జరుగుతాయి. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి జారుతున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. ఈ విషయాలు మనం కొంచెం క్లియర్‌గా అర్థం చేసుకుందాం. మనకు వీటి గురించి క్లారిటీ ఉండాలి. వీటిని మన వ్యాసుల వారు ఏమని పిలుస్తారో ముందు మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఒకళ్ళున్నారనుకోండి. వాళ్ళు ఎంతసేపు దేహం గురించే చూసుకుంటారనుకోండి. వాళ్ళేదైనా చెప్పడం గూడా, "అమ్మో! నాకు ఆరోగ్యం బాగలేదు. అబ్బా! నాకు తలనొప్పొస్తుంది. అదిగో కాళ్ళు నొప్పి పుడుతుంది" అనుకుంటూ ఎప్పుడూ దేహం జూసుకుంటూ దాని గురించే మాట్లాడుతూ ఉన్నారనుకోండి. ఇంక దేని గురించి వాళ్ళకెక్కువ ఇంట్రెస్ట్ ఏముండదు. ఆ శరీరం గూడా బాగుందంటే బాగుందని ఏం చెప్పరు. బాగుందని లేదు, సంతోషం, సుఖం లేదు. ఎప్పుడు చూసినా దేహం గురించి మాత్రం వాళ్ళకు ఫోకస్ ఉంటుంది. అంత మాత్రమే. ఇంక దాన్ని మించి ఏమి ఉండదనుకోండి. అటువంటి వాళ్ళందరినీ పశువులని చూపిస్తారు మన వ్యాసుల వారు. దేని మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. బాడీ చూసుకుంటారు, కూర్చుంటారు. ఇప్పుడు దీన్ని దాటిన తర్వాత నెక్స్ట్ రకాలుంటారు. వాళ్ళకెంతసేపు ప్రాణాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలెట్లా ఉంటాయి. ఇంకిక్కడి నుంచి నేను ముందు వాళ్ళు మాట్లాడే మాటలెట్లా ఉంటాయని చెప్తాను. తర్వాత వాళ్ళు చేసుకునే పండుగలెట్లా ఉంటాయని చెప్తాను. తర్వాత వాళ్ళకి ఎట్లాంటి కానుకలిస్తే సంతోషిస్తారని చెప్తాను. తర్వాత వాళ్ళు ఎటువంటి భోజనాన్ని చేస్తారు అని చెప్తాను. ఇష్టపడతారని చెప్తాను. తర్వాత వాళ్ళు ఎటువంటి సినిమాలవి చూడ్డానికి ఇష్టపడతారని చెప్తాను. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ తోటి వాళ్ళని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలుగా. ముందు దేహం అయిపోయింది గదా! నెక్స్ట్ లెవెల్ వాళ్ళకన్నా కొంచెం బెటర్, వాళ్ళకన్నా కొంచెం పైనున్న వాళ్ళు ప్రాణాల మీద తీపి ఉంటుంది వీళ్ళకి. ప్రాణాల మీద ఆశ ఎక్కువ. వాళ్ళ డైలాగ్స్ అన్నీ ప్రాణం వర్డ్స్‌ని వాడుతూ ఉంటాయి. అమ్మో! ప్రాణం పోయినంత పనైంది. ఆ ప్రాణాలు విలవిల్లాడిపోయాయి. అమ్మో! చచ్చానురో! వాడంటే నాకు ప్రాణం. అసలు ఈమంటే నాకు పంచప్రాణాలు. హమ్మయ్య! బతికిపోయాను. అయ్యో! చచ్చేపోయాను. ఇవాళెందుకో ప్రాణం బాలేదు. అని ఈ రకంగా ప్రాణం గురించే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి ఆ డైమెన్షన్ నుంచి, ఆ లెవెల్ నుంచి, అక్కడి నుంచి అంటే ప్రాణాల దగ్గర నుంచి ఆపరేటింగ్ చేస్తుంటారు. ఇంక అంతకన్నా ఎక్కువ వాళ్ళకి ఎక్కువగా ఇవే వస్తాయి వాళ్ళకి మాటలు. అంటే
వాళ్ళు ప్రాణాల దగ్గర నుంచి ఆపరేటింగ్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళందరినీ మన వ్యాసుల వారు అసువులు కాబట్టి ప్రాణాలంటే అసువులు. అసువుల నుంచి ఆపరేటింగ్ చేసే వాళ్ళందరినీ అంటే వ్యవహరించే వాళ్ళందరినీ వాళ్ళ వ్యవహారాలన్నీ ప్రాణం గురించే ఉంటాయి. ఎవరికైనా ప్రాణం బాలేదనుకుంటారు వీళ్ళు. వాళ్ళకు ఏంటో బాగలేదనుకోగానే ప్రాణం ఉంది పోయిందనగానే వీళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోతారు. మిగిలిన వాటికి అయినా కాకపోయినా గూడా దీనికి రియాక్ట్ అయిపోతారు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరినీ అసురులని చూపిస్తారు. అసువులలో రమించేవాళ్ళు అసురులు అని చూపిస్తారు మన వ్యాసుల వారు. ఇంక దాని తర్వాత రాక్షసులుంటారు. కొంచెం అసురుల కన్నా పై లెవెల్ వీళ్ళు. వీళ్ళు మళ్ళీ ఒక 5 రకాలుగుంటారు. వీళ్ళు ఏ ఇంద్రియం నుంచి ఎందుకంటే రాక్షసులంటే ఇంద్రియాలు ఏడిపించేవి అని అర్థము. ఏడిపించేవి, ఏడుస్తూ ఉండేవి, ఏడిపించేవి అని వాటికి అర్థము రాక్షసులకు. ఇప్పుడు అవి ఇంద్రియాలు మనకు 5 ఉంటాయి. ఈ 5 ఇంద్రియాల నుంచి ఆపరేటింగ్ చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళలో గూడా మళ్ళీ ఎక్కువ తక్కువలుంటాయి. అందరికన్నా లోయెస్ట్ గ్రేడ్. అసురుల కన్నా కొంచెం పైన. కానీ రాక్షసుల్లో 5 లెవెల్స్. వాళ్ళలో లోవెస్ట్ గ్రేడ్ వీళ్ళందరూ ఎక్కడో మళ్ళీ బయటున్నారు గాదు. ఈ రకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నారని చూసుకోండి. మీరు మాట్లాడితే మీరు అదే అని ఐడెంటిఫై చేసుకోండి. ఈ ప్రాణాల దగ్గరుంటారు గదా! అసువుల దగ్గరున్న వాళ్ళు అమ్మో! చచ్చానురో! ఇవాళ ప్రాణం బాలేదు. అమ్మయ్య! బతికిపోయాను. ఇంకిట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉన్న వాళ్ళే కాకుండా, ఈ అసువులలో తిరిగే వాళ్ళే టైం గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. అమ్మో! అసలు టైం లేదు. అమ్మో! టైం అయిపోయింది. ఆ! టైం ఎంతయింది? ఇంకా టైం కాలేదా? అని ఎంతసేపు ఎందుకంటే అసువులెప్పుడు టైమ్ కౌంటింగ్ చేస్తుంటాయి. ఆ రకంగా అయితే ప్రాణం గురించే. లేకపోతే టైం గురించి మాట్లాడే వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళందరూ అసురులు. అక్కడ ఎక్కువగా అక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తుంటారని అర్థం. దాని తర్వాత ఇంద్రియాలు రాక్షసులని చెప్పుకున్నాం గదా! అందులో లోయెస్ట్ గ్రేడ్ స్పర్శ. ఇంక వీళ్ళుంటారు. వీళ్ళ మాటల్లో ఈ ఈ పదాలెక్కువ వినిపిస్తాయి. కావాలంటే వింటూ ఉండండి. మీరు ఒకవేళ ఎక్కువ అంటూ ఉంటే వాటిని గూడా ఒక కన్నేసి చూసుకోండి. అబ్బా! ఒళ్ళంతా చీదరగా అనిపించింది వాడిని చూస్తే. అమ్మో! వీటితోటి మాట్లాడాలంటే ముళ్ళ పైన కూర్చున్నట్టే ఉంది. అబ్బా! వాడిదైతే పువ్వులాంటి మనస్సు. నీ మాట వింటుంటే చల్లగా ఉంది. లేకపోతే అబ్బా! ఒళ్ళంతా కంపరం పుడుతుంది. అని ఈ రకంగా స్పర్శ రిలేటెడ్ మాటలే వాళ్ళు ఏ విషయం చెప్పాలన్నా, ఏది ఎక్స్‌ప్రెస్ చేయవలసి ఉన్న వాళ్ళు ఏదో ఒకటి స్పర్శకు సంబంధించిన విధంగానే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారనుకోండి. వాళ్ళు ఒక రకం రాక్షసులు. వాళ్ళకన్నా కొంచెం పైన ఉన్న వాళ్ళు ఇంక వీళ్ళు రసంతోటి, రుచితోటుంటుంది వీళ్ళకు కనెక్షన్. వీళ్ళు ఏదైనా విషయం ఎక్స్‌ప్రెస్ చేయాలంటే, "అబ్బా! నువ్వు చెప్పింది ఎంత మధురంగా ఉంది. ఆ విషయం వినగానే, నువ్వు చెప్పిన వార్త వినగానే నాకు నోట్లో పంచదార పోయాలనిపించింది" అని ఎంతసేపు రుచి గురించే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళొక రకం రాక్షసులు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ గంధము. వాసన గురించే ఉంటాయి. వాళ్ళు ఏది ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా ప్రతిదీ అట్లనే దానికి సంబంధించే మాట్లాడతారు. అబ్బో! వాడి మహా కంపు అని అబ్బా! ఇదంతా రొచ్చు అని ఈ రకంగా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఎంతసేపు వాళ్ళకి అదే రకం మాటలొస్తుంటాయి ఎక్కువగా. బికాజ్ వాళ్ళు ముక్కు దగ్గర నుంచి ఆపరేట్ చేస్తుంటారు. నెక్స్ట్ లెవెల్ శబ్దం చెవులతోటి పనిచేస్తున్న వాళ్ళుంటారు. ఆ! ఆ! అదే వింటున్నాను. హ్మ్. హ్మ్. ఆ! నువ్వు విన్నావా? ఆ! నేను చెప్తున్నా ఒక మాట విను. ఆహా! నువ్వు చెప్పిన విషయం వింటుంటే నా చెవుల్లో అమృతం పోసినట్టుంది. ఓహో! వాడి మాట వింటే నాకు చెవుల్లో సీసం పోసినట్టుంది. ఆ రకంగా వినడం గురించే చెవులతోటి సంబంధించిన శబ్దాలే మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆ! అదే వింటున్నాను అనే వాళ్ళందరూ అక్కడ ఆ కేటగరీలో ఉంటారు. ఏదేది మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరూ శబ్దం చెవుల దగ్గర నుంచి ఆపరేటింగ్ చేస్తుంటారు. ఇంక నెక్స్ట్ లెవెల్ వాళ్ళుంటారు. వాళ్ళు కళ్ళతోటి చూసిన దానితోటి ఎక్కువ రియాక్ట్ అవుతారు. కళ్ళు అన్న ఇంద్రియం దగ్గర నుంచి పనిచేస్తుంటారు వాళ్ళు. ప్రతిదీ "చూసావా?" అని మాట్లాడతారు. "ఆ! ఆ! అదే చూస్తున్నాను." హ్మ్. హ్మ్. అని ఆ రకంగా వాళ్ళు చూడడం గురించే ఉంటాయి వాళ్ళ స్టేట్‌మెంట్స్ మోస్ట్‌లీ. వీళ్ళందరూ ఈ రకాలుగా 5 రకాల ఇంద్రియాలతో పనిచేసే వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఈ రాక్షసి గ్రూప్, దానికన్నా కొంచెం పైనున్న వాళ్ళు మనసుతో పనిచేస్తుంటారు. వీళ్ళని
మనుషులు అని పిలుస్తారు. వీళ్ళ మాటల్లో ఎంతసేపు మనసు గురించే ఉంటుంది. ఇవాళ మనసు బాగలేదు. ఇవాళ మనసు ఏదోలాగా ఉంది. నా మనసంతా నువ్వే. మనశ్శాంతిగా ఉంది. మనసంతా కలిసి వేసినట్టుంది. మనసు రగిలిపోతుంది. మనసుకు నచ్చింది. నా మనసు చచ్చిపోయింది ఆ మాట వినగానే. ఇట్లాంటివన్నీ మనసు గురించే మాట్లాడుతుంటారు వాళ్ళు పొద్దస్తమానము. ఈ రకంగా మనసు ఫీలింగ్స్ దగ్గర నుంచి ఆపరేట్ చేసే వాళ్ళందరూ మనుషులు. వీళ్ళందరిని మనుషులుగా చూపిస్తారు. ఇక్కడ నువ్వు పోయి మనిషివైపోతావని ఎందుకు చెప్పాడంటే, మన వశిష్ఠుల వారు, అదిగో నువ్వు ఫీలింగ్స్ దగ్గర నుంచి ఆపరేట్ చేస్తున్నావు. బుద్ధిలో నుంచి జారిపోయావు అని చెప్పాడాయన. ఈ మనసు నుంచి, ఈ మనుషుల నుంచి ఒక స్టెప్ అప్ బుద్ధి నుంచి ఆపరేట్ చేసేవాళ్ళుంటారు. వీళ్ళందరిని జ్ఞానులుగా, ఋషులుగా చూపిస్తూ ఉంటారు మన వ్యాసుల వారు. వీళ్ళ మాటలెట్లా ఉంటాయి? ఎవరైనా వాళ్ళకి చెప్తుంటే, "ఆ! వింటున్నాను" అని చెవు దగ్గర నుంచి, అదే చూస్తున్నాను అని కంటి దగ్గర నుంచి, "నువ్వు చెప్పింది వింటే నా చెవుల్లో అమృతం పోసినట్టుంది" అని చెవి నుంచి, "నువ్వు చెప్పింది వింటుంటే మనసుకు చల్లగా ఉంది" అని స్పర్శ దగ్గర నుంచి, ఈ రకంగా వాళ్ళు "నువ్వు చెప్పింది వింటుంటే నా ప్రాణం లేచొచ్చింది" అని ప్రాణాల దగ్గర నుంచి అసురుల్లాగా ఇట్లా రియాక్ట్ గారు. కానీ ప్రతిది మాత్రం ఫీలింగ్స్ దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఆ మనుషుల్ని దాటిన తర్వాత ఈ బుద్ధి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఋషులు ఎట్లా మాట్లాడతారు అంటే, హ్మ్. ఆలోచిస్తున్నాను. అవును. అర్థమయింది. ఆ! తెలిసింది. మంచిది. అలాగే. అని ఈ రకంగా ఉంటాయి. అఫర్మేటివ్‌గా, డిసైసివ్‌గా, నిశ్చయాత్మకంగా ఉంటాయి వాళ్ళు చెప్పేవన్నీ. బుద్ధితోటి సంబంధించిన పదాలు వాడుతుంటారు. నువ్వు చెప్పేది నా మనసుకంత నచ్చలేదు. అట్లాంటివన్నీ వాళ్ళు వాడరు. అవును. ఆలోచిస్తున్నాను అని అట్లా చెప్తుంటారు. ఇప్పుడు ఈ రకాలు కాకుండా వీళ్ళతో పాటు ఇంకొక స్ కేటగరీ ఉంటారు. వాళ్ళు అహంకారం నుంచి నేను అన్న ప్లేస్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు. ఈ అహంకారంతోటి ఉన్న వాళ్ళని మళ్ళీ మన వ్యాసుల వారు 3 రకాలుగా చూపిస్తారు. ఈ అహంకారము సాత్విక గుణంతోటి కూడి ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళందరిని దేవతలని చూపిస్తారు మన వ్యాసుల వారు. ఈ అహంకారము కానీ రాజసికం గుణంతోటి కూడి ఉంటే, వాళ్ళను రాజులు అని చూపిస్తారు. ఆయన ఆ రాజు, ఈయన ఈ రాజు అని ఆ దేశానికి రాజు, ఈ రాజ్యానికి రాజు అని చూపిస్తుంటారు. కానీ మనుషులు. అహంకారం ప్లస్ రజోగుణం అయితే మనుషులు కానీ రాజులని చూపిస్తారు. అహంకారం ప్లస్ సత్వగుణం అయితే దేవతలని చూపిస్తారు. అహంకారం ప్లస్ తమోగుణం అయితే దైత్యులు, దానవులని చూపిస్తుంటారు. ఇందులో గూడా మళ్ళీ ఇంకో వెరైటీ ఉంది. అహంకారంలో సాత్విక, రాజసిక గుణాలున్నాయనుకోండి 2 కలిసి, వాళ్ళని సత్వరజ గుణాలతో ఉన్న అహంకారం దగ్గర నుంచి ఆపరేట్ చేస్తున్న వాళ్ళని రాజర్షులని పిలుస్తారు. ఈ రకంగా ఇంతమందిని ఇన్ని రకాలుగా ఆయన చూపిస్తూ ఉంటారు. వీళ్ళని అర్థం జేసుకోవాలి. అహంకారంతోటున్న వాళ్ళేం జేస్తారు, వింటున్నాను, వింటున్నాను. అదిగో టైమయిపోయింది. ఇవాళ ప్రాణం బాలేదు. నా మనసు బాగలేదు. ఆలోచిస్తున్నాను. అని ఈ రకంగా వాళ్ళు జనరల్‌గా మాట్లాడరు. చాలా స్పెసిఫిక్‌గా నేను అన్న ప్లేస్ నుంచి ఆపరేట్ చేస్తారు. నేనేం చెప్తున్నానంటే, నేనదే అనుకుంటున్నాను. నేను వింటున్నాను. నేను ఆలోచిస్తున్నాను అని నేను అని ముందు చెప్తారు. ఇంక మిగిలినవన్నీ వేరే బాడీ పార్ట్స్ ఎట్లైనా సరే అక్కడి నుంచి వస్తాయి. కానీ నేను దగ్గరనుంటారు వాళ్ళు. నేను అని మొదలుపెడతారు. ఈ నేను అన్న వాళ్ళందరూ అహంకారంతోటున్న వాళ్ళు ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళని దేవతలుగానో, రాజులుగానో, రాజర్షులుగానో, దైత్యులు, దానవులుగానో చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళని ఈ మాటలతోటి కొంచెం ఐడెంటిఫై చేయడం చూసాం గదా! ఒకవేళ మాటల్లో నేను అసురులుగా రియాక్ట్ అవుతున్నాననుకోండి. నాకివాళ ప్రాణం బాలేదు. చచ్చినంత పనైంది. అబ్బో! వాడు ఆ మాట అనేసరికి నాకు సిగ్గుతో చచ్చినంత పనైంది. ఇట్లాంటివన్నీ వాళ్ళు ఇదే రకంగా మాట్లాడుతూ ఉంటే, నేను అసువుల్లో ఉన్నాను అని ఆలోచించుకుని, బుద్ధి దగ్గరికొచ్చి జ్ఞానులుగా ఎట్లా పని చేయాలి? అక్కడి నుంచి లేచొచ్చి, ఎక్కడి నుంచి దాటాలి వాళ్ళు? ప్రాణాన్ని దాటి, 5 ఇంద్రియాలని దాటి, ఒక మనసుని దాటి బుద్ధి దగ్గరికి రావాలి. 7 విషయాలు దాటుకుంటూ రావాలి. దాన్ని ఎట్లా లాంగ్ జంప్ చెయ్యొచ్చు అంటే, వాళ్ళు పనిగట్టుకొని
చెప్పదలుచుకున్న విషయాన్ని నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను. నేనేమంటున్నానంటే, నేనదే అనుకుంటున్నాను అని అన్నవాళ్ళు, నేను అన్న విషయాన్ని సెంటెన్స్‌లో చివరన ఎక్కడనో బెట్టి, ఆలోచిస్తున్నాను. మీరు చెప్పింది వింటున్నాను అని ఆ రకంగా నేనును కంట్రోల్ చేసుకొని బుద్ధి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆలోచిస్తున్నాను దగ్గరికి. అవును. మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పారనుకోండి, నేనదే ఆలోచిస్తున్నాను అనే బదులు అహంకారం నుంచి బుద్ధి దగ్గరికి వెళ్లి అక్కడ ఉండొచ్చు. లేదా ఇవాళ నా ప్రాణం బాలేదు, ఇవాళ నాకెందుకో నీరసంగా అనిపిస్తుంది, ఇవాళ నాకెందుకో నీరసంగా అనిపిస్తుంది అన్నవాళ్ళు మరి దేహం దగ్గరుంటారు. వాళ్ళక్కడి నుంచి దాన్ని పట్టించుకోకుండా ఎవరైనా నీకు ఆరోగ్యం బాలేదా? నీరసంగా ఉందా? అంటే గూడా పర్వాలేదు తగ్గుతుంది అని అక్కడికి మంచిది. జరిగేది జరుగుతుంది అనుకుంటే అక్కడికెళ్ళిపోవచ్చు. మనసు బాగలేదు అంటున్న వాళ్ళు, మనసు బాగలేదు అనడం మానేసి, ఏం జరిగిందని చూస్తున్నాను అనే ఆలోచనలోకి వెళ్ళొచ్చు. బేసిక్‌లీ వాళ్ళు మాటలని మార్చుకుంటూ ఉంటే, ఎందుకంటే ఇది ఎందుకింత తాపత్రయపడి వ్యాసుల వారు చెప్తారు, మళ్ళీ ఎల్లుండి కపిలుల వారు చెప్తారు, వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు మనకంటే మళ్ళీ వ్యాసుల వారే. ఇందులో ఇక్కడ చెప్తారు, మళ్ళీ అక్కడ భాగవతంలో అక్కడ చెప్తారు. ఎందుకాయన ఇంత చెప్తున్నారు, ఎందుకు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే చిత్తం మన చిత్తాన్ని శుద్ధి చేసుకునే మార్గము. మన మనసులో ఎట్లా ఉందో, మనం అట్లా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. టెక్నికలీ మన మనసులో ఉన్నదాన్ని మనము ఎక్స్‌ప్రెస్ చేస్తాము. అయితే మనసులో ఉన్నది మనం ఎక్కడ నిలబడి ఉన్నాము? మన మనసు ఎక్కడ ఉన్నది? నా మనసు కంటి దగ్గర నుంచి ఆపరేట్ చేస్తే, చూస్తున్నాను, నువ్వు చూసావా? అని అక్కడుంటుంది. మనసు, మనసు దగ్గర నుంచి పని చేస్తే మనసు బాగలేదు అని ఈ రకంగా ఇక్కడుంటుంది. ఇప్పుడు ఈ మనసు దేనికి తగులుకొనుందో చూసుకొని అక్కడి నుంచే దాన్ని డిస్కనెక్ట్ చేసి బుద్ధితోటి తగిలించాలి గదా! ఆ ప్రయత్నం మనం చెయ్యాలి. మనసు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తుందో ఆ ఇంద్రియం దగ్గర నుంచి అదేదో ఒకటి మాట్లాడుతుంటుంది. మనము అట్లా న్యాచురల్ ఫ్లోని ప్రపంచం వైపు ఫ్లోని ఆపి, ఎనక్కి తిప్పి బుద్ధి వైపుకి దాన్ని నడిపించాలంటే ముందు మాటల్ని మార్చాలి. మన మనసు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తుందో అది ఆ విధంగా మాట్లాడుతుంటుంది. మనం మాటల్ని స్పెసిఫిక్‌గా మార్చామనుకోండి వెనక దాని అది ఏ ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తుందో ఆ మనస్సు మారిపోతుంటుంది. లోపల శుద్ధి అవుతుంటుంది. ఇటు నుంచి అటు వస్తూ ఉన్న మాటల్ని వెనక్కి తిప్పితే, ఆ మాటల్ని బట్టి దాని వెనకాల ఉన్న మనసును కూడా శుద్ధి చేసుకోవచ్చు. ఇది ఒక చాలా ముఖ్యమైన టెక్నిక్ సాధనలో. చేసుకుంటూ చూడొచ్చు. అప్పుడేమవుతుందంటే, ఇవాళెందుకో మనసు బాలేదు, మనసు అదోలాగా ఉంది అని అనుకున్నప్పుడు ఎందుకుంది? ఎందుకు మనసు ఇందాక బాధపడ్డది? అని ఆలోచన మొదలైతుందప్పుడు. ఇంకప్పుడు రియాక్షన్స్ మనసుని బట్టి రియాక్ట్ అవ్వడము, కన్నేదో చూసిందని దానికి రియాక్ట్ అవ్వడము, నోరేదో తిన్నదని దానికి రియాక్ట్ అవ్వడం ఇంక ఉండవు దానికప్పుడు. ఈజీగుంటుంది. అప్పుడు మనసుని శుద్ధి చేసే పద్ధతి. అప్పుడు ఒకవేళ జారుతున్నామని తెలిస్తే, నా మాటల్లో మళ్ళీ అనుకోకుండా ఇవాళంతా ఆరోగ్యం బాలేదు అనగానే, అమ్మో! ఏంటి నేను దేహంలోకొచ్చి పడ్డాను. ఇంత జారిపోయానే, పశువులాగా మారానో అనుకోని అక్కడి నుంచి మళ్ళీ దాటుకుంటూ, దాటుకుంటూ వెనక్కెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ ఋషి దగ్గరికెళ్ళి కూర్చోవాలి బుద్ధి దగ్గర. లేకపోతే అమ్మో! చచ్చానురా అని ఒకవేళ నేనన్నానంటే, అమ్మో! ఎందుకు ఆ మాట అన్నాను? అమ్మో! చచ్చానన్నానే. ఏంటి ప్రాణం దగ్గరికెళ్ళి కూర్చున్నాను. అసురుడిలాగా ఉన్నాను. అంత దూరం కిందికి జారాను అనుకోని మళ్ళీ అక్కడి నుంచొచ్చి ఋషి దగ్గరికొచ్చి, ఎందుకు చావడం ఎందుకు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఎవరేమన్నారు? ఏమి కష్టమొచ్చింది? ఎందుకు చచ్చానన్న మాటన్నావు? అని కూర్చొని ఆలోచించుకున్నారనుకోండి, ఆ మాట రాలేదనుకోండి, మళ్ళీ వెనక్కెళ్ళి కూర్చోవచ్చు. ఈ రకంగా మనసుని శుద్ధి చేసుకోవాలంటే మాటల్ని శుద్ధి చేయొచ్చు. మాటల్ని కొంచెం పాలిషింగ్ చేస్తే మనసు కూడా క్లీనింగ్ అయితుంది. ఇది ఒక ముఖ్యమైన టెక్నిక్. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ ఇంకొక సిస్టమ్‌లో చూద్దాము. ఎవరెవరు ఎక్కడెక్కడున్న వాళ్ళు ఎటువంటి పండగలు జేసుకుంటారు, సెలబ్రేటింగ్ దేనికి జేసుకుంటారని చూస్తే తెలుస్తుంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారు? వాళ్ళు అసురులా? రాక్షసులా? రాక్షసుల్లో గూడా 5 వెరైటీసా? మనుషులుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారా? వాళ్ళు మనుషులుగా ఉన్నారా? ఇట్లాంటివన్నీ వాళ్ళతో పశువులుగా ఉన్నారా? ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. పండుగలు చూద్దాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒకవేళ బుద్ధితో ఆపరేట్ చేసేవాళ్ళున్నారనుకోండి. ఋషులు అని పిలుస్తారు వ్యాసుల వారు.
ఆ ఋషులు లేకపోతే ఆ మార్గంలో ఉన్నవాళ్ళు, బుద్ధితో ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం గూడా ఎప్పుడెప్పుడు పండుగలాగా ఉంటుంది మనకొక విషయం అర్థమైందనుకోండి. ఆ విషయం అర్థమైందనగానే కళ్ళు పెద్దవవుతాయి. మనసంతా గంతులు వేస్తుంది. ఉత్సాహమొస్తుంది. సంతోషంగా అనిపిస్తుంది. నాకర్థమైందనిపిస్తుంది. అది పండగలాగా ఉంటుంది వాళ్ళకి. ఏదైనా ఒక పుస్తకం దొరికిందనుకోండి, వాళ్ళు చదువుకుంటున్న పుస్తకం, ఆ పుస్తకంలో ఉన్న విషయం ఒకటి అర్థమైందనుకోండి, ఇంక వెంటనే వాళ్ళకి పండగలాగా అనిపిస్తుంది. దానికి సెలబ్రేట్ చేసుకుంటారు. వీళ్ళుంటారు. మనసుతోటి ఆపరేట్ చేసేవాళ్ళు దేన్ని సెలబ్రేట్ చేసుకుంటారంటే వాలంటైన్స్ డేస్ అట్లాంటివి సెలబ్రేట్ చేస్తారు. ఆయన్ని మొదటిసారిగా కలిసిన రోజు అని అట్లాంటివి మనసుతోటి సంబంధం ఉన్న వాటిని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటారు. వీళ్ళు 5 రకాల రాక్షసుల్లో రూపాన్ని పట్టుకొని కంటి దగ్గర నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు ఎట్లుంటారో, ఏవైనా నచ్చిన వస్తువులు కొనుక్కున్నారనుకోండి, చేసేదేం లేదు ఊరినే చూడ్డానికి వస్తువులేవైనా. అందంగా ఉన్నాయని కొనుక్కొని తెచ్చి పెట్టుకుంటారు. అక్కడ కళ్ళెదురుగుంటే వీళ్ళకి ఆనందం. ఏదైనా చూడ్డానికి ఎక్కడిదాకనో పోతారు. వాళ్ళని చూస్తే ఎక్కడిదాకనో పోయి అక్కడ ప్లేసులు చూస్తారో, ఏం చూస్తారో, సినిమాలు చూస్తారో, ఏవైనా చూస్తే వీళ్ళకానందం. కళ్ళతోటి చూస్తే ఏదైనా వీళ్ళకి అది పండగ. ఇవాళ ఇంక వెళ్ళొచ్చానంటే నయాగరా జలపాతం అసలు దాన్ని చూస్తే ఆహా! చూస్తున్నంత సేపు పండగే అసలు నాకైతే నా కళ్ళ పండగ అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు దాన్ని పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు కళ్ళతోటి ఏదైనా వస్తువుని చూస్తే. నెక్స్ట్ లెవెల్ ఉంటారు. చెవుతోటి ఏదైనా వింటే, ఆ పాట వింటే అసలు ఎంత బాగుందో అని ఒక మంచి పాట, మంచి ఒక పాత పాట, అలనాటి ఆణిముత్యం అని అట్లాంటివన్నీ వింటారు. ఏంటో సంతోషిస్తుంటారు. వాళ్ళకి అది పండగ. ఇంక నెక్స్ట్ వాళ్ళుంటారు. వాసనను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు పూలు కొనుక్కుంటారు. అదే పనిగా పూల వాసన చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. పర్ఫ్యూమ్స్ మంచి పర్ఫ్యూమ్ కొనుక్కుంటే ఇంక అందరికి చూపించుకుంటూ తిరుగుతుంటారు అట్లా. ఇంకా వీళ్ళుంటారు. నెక్స్ట్ వాళ్ళు రసం వాళ్ళు. వండుకొని తింటే అసలు ఇవాళ అసలు వంకాయ కూర ఎంత బాగా కుదిరిందంటేనండి, పండగ భోజనంలాగా అనిపించిందని చెప్తారు. వాళ్ళు దాన్ని తిండిని వండుకొని తినడాన్ని పండగలాగా సెలబ్రేట్ జేసుకుంటారు వాళ్ళు. పండుగలు గూడా వాళ్ళు అందుకేనే జేసుకుంటారు. ఇప్పుడు స్పర్శతోటి సుఖపడే వాళ్ళందరూ సోఫాల్లాంటివి, దుప్పట్లలాంటివి, చక్కటి మెత్త మెత్త పట్టు బట్టలు అట్లాంటివి కొనుక్కొని, కాటన్ బట్టలు కొనుక్కొని, దిండ్లు అట్లాంటివి కొనుక్కొని సుఖపడుతుంటారు. వాళ్ళకవి చాలా ఆనందాన్నిస్తాయి. మెత్తగా ఏదైనా ఉంటే హా! ఎంత బాగుందో అని. వాళ్ళకి అది తృప్తినిస్తుంటుంది. వీళ్ళందరూ ఇంద్రియాలన్నా రాక్షసులతోటి ఆపరేట్ చేస్తుంటారు. వాళ్ళని చూసుకొని వీటికా నాకు వీటికి నాకేదో చూస్తే పండగ, తింటే పండగ, ఏదో వింటే పండగ, ఏదో సోఫాలో కూర్చుంటే పండగ, ఏదో వాసన పీలిస్తే పండగ. ఇవా నా పండగలు నా తలకాయ దండగలు. ఏదైనా ఒక విషయం, ఒక జ్ఞానం కలిగిందా? ఏదో పండగ నిజంగా ఒక పండగ ప్రపంచంలో చేసుకునే పండుగలుంటాయి. అదేదో పండగ చేసుకుంటే ఒక పెద్ద విగ్రహం తెచ్చుకొని పెట్టుకొని కళ్ళతోటి చూస్తా ఎంత అసలు 70 ఫీట్ అది. అసల చూస్తూ ఉంటే ఎంత బాగుందో అని ఆ రూపంతోటి యాక్టివేట్ అయ్యి పనిచేస్తున్న వాళ్ళుంటారు. వాళ్ళకదొక పండగ. పండగ ఏమి చెప్తుంది? ప్రతి పండగ మీరు కూర్చొని చూసుకుంటే ప్రతి పండగ ఒక విధమైన జ్ఞానాన్ని ఆర్జించడమో, ఒక రకమైన అజ్ఞానాన్ని, కోరికల్ని, కామాల్ని తొలగించుకోవడమో చేసినప్పుడు ఆ పండగ చేసుకోండి అని చూపిస్తారు. అలానే అజ్ఞానం నశించింది. కాబట్టి ఇదిగో ఇవాళ దీపావళి పండగ. ఫలాని కోరికలు నశించాయి. కాబట్టి అదిగో పలాని పండగ అనుంటాయి. ఇదిగో గొప్ప జ్ఞానాన్ని సాధించావు. కాబట్టి ఇదిగో ఈ పండగ అనుంటాయి. ఆ పండగలు ఎందుకన్న జ్ఞానంతోటి సంబంధం లేదు గానీ, పెద్ద పెద్ద హడావిడి అట్టహాసమంతా పెట్టుకొని, పెద్ద పెద్ద రూపాలన్నీ పెట్టుకుంటే, అదిగో ఎంత బాగుందో పండగ. పెద్ద పెద్ద పాటలన్నీ పెట్టుకుని వింటూ ఉంటే, ఆ పండగ రోజు పొద్దున లేచి సుప్రభాతాలన్నీ పెట్టుకొని, ఆహా! గొప్ప పండగ. అది చెవుల పండగది. లేకపోతే వీళ్ళు పర్ఫ్యూమ్స్ అన్నీ పెట్టుకొని, ఇదో ముక్కు పండగ, లేపోతే నాలుక పండగ, లేపోతే స్పర్శ పండగ. ఇవన్నీ జనరల్‌గా మనము జ్ఞానాన్ని పక్కన పెట్టి చేసుకునే మామూలు దసరా, దీపావళి లాంటి పండుగల్లో గూడా ఇట్లాంటి పండుగలే ఉంటాయి. బికాజ్ అది చూసాను సంతోషం, ఇది తిన్నాను, అది వండుకొని తిన్నాను, అదిగో రసం పండగ. అదిగో తాగాను,
రసం పండగ. అదిగో ఏదో మెత్తగా ఒకటి పట్టు బట్టలు కట్టుకున్నాను స్పర్శ పండగ. ఇట్లాంటి పండుగలుంటాయి. అవి జ్ఞానపు పండుగలు గావు. జనరల్‌గా గూడా డైలీ లైఫ్‌లో వాళ్ళు ఇవన్నీ చూస్తారు. పండగలు పండగలు అనుకుంటుంటారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళుంటారు. అసువుల్లో రమించేవాళ్ళు. అసురులుంటారు. వాళ్ళ ప్రాణాల మీద తీపి గాబట్టి, వీళ్ళు దేన్ని సెలబ్రేటింగ్ జేసుకుంటారంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా. వాళ్ళు మనసుతోటున్న వాళ్ళు వాలంటైన్స్ డేని ఎట్లా జేసుకుంటారో అదే పనిగా, వీళ్ళు అసువులు ప్రాణాల మీద మనసున్న ప్రాణాల మీద తీపున్న వాళ్ళందరూ బర్త్‌డేస్‌ని సెలబ్రేట్ జేసుకుంటారు భయంకరంగా. బాగా ఎక్కువగా బర్త్‌డేస్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత జబ్బు ఒకవేళ ఏదైనా పెద్ద జబ్బు చేసి అది తగ్గిందనుకోండి, దాన్ని సెలబ్రేట్ జేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడుంటుంది. ప్రాణం మీద ఉంటుంది వాళ్ళకి మనసంతా. తర్వాత వీళ్ళుంటారు. దేహంతోటున్న వాళ్ళు. వాళ్ళకి దేనికి పండగేం లేదు. అందరూ జేసుకుంటున్నారు గాబట్టి వీళ్ళు జేస్తారు. ఇంకంతే అక్కడికయిపోయింది. అహంకారంతోటున్న వాళ్ళుంటారు. వాళ్ళకేది పండగ? వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అందరికన్నా ఎక్కువ మార్కులొస్తే పండగ. వాళ్ళ గొప్ప సర్టిఫికేషన్స్ ఏవో టెస్ట్‌లు రాసారు. వాళ్ళకి సర్టిఫికేటొస్తే గొప్ప పండగ. వాళ్ళు అందరికన్నా ఎక్కువ సాధిస్తే వాళ్ళకి పండగ. అట్లుంటుంది. వాళ్ళకి అందరికన్నా ఎక్కువుండాలి. అందరికన్నా ఎక్కువుండాలి. అందరికన్నా పెద్దదుండాలి. అందరికన్నా గొప్పదుండాలి. అందరికన్నా హడావిడి ఎక్కువుండాలి. అవుంటే వాళ్ళకి పండగ ఇంకా. ఈ ఎగ్జామ్స్ రాయడము, మార్కులొచ్చాయా, రాలేదా, ఎక్కువొచ్చాయా, తక్కువొచ్చాయని చూసుకునేవాళ్ళు, పాస్‌లయ్యాం, ఫెయిలయ్యామని టెన్షన్‌లు పడేవాళ్ళు, వీళ్ళందరూ అహంకారం దగ్గర నుంచి ఆపరేటింగ్ జేస్తారు. నేను అనుంటుంది వాళ్ళకి. జ్ఞానం కలిగిందా లేదా? నువ్వు ఆ సబ్జెక్ట్ చదివితే జ్ఞానం కలిగిందా లేదా? కలిగింది. అయితే నువ్వు బుద్ధి దగ్గర నుంచి ఆపరేట్ చేస్తున్నావు. చదువుకున్న చదువుకి నీకేమి లాభము? అదిగో మార్కులు ఇన్నొచ్చాయని చూస్తున్నావా? అహంకారం దగ్గర నుంచి ఆపరేట్ చేస్తున్నావు. సరే వీళ్ళ పండుగలు ఇట్లా ఉంటాయి. అదే బుద్ధి దగ్గర నుంచి ఆపరేట్ చేస్తున్న వాడికి వాలంటైన్స్ చేసుకోమంటే వాడికది పండగ కాదు చేయడు. బర్త్‌డేస్ చేయమంటే వాడు చేయడు. మ్యారేజ్ యానివర్సరీస్ వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏవైనా కొనుక్కొని తింటే అదో పెద్ద పండగలాగా వాడికనిపించదు. రోజు చేసే పనే. ఏదో ఒక పాట వింటే అదో పెద్ద పండగలాగా వాడికనిపించదు. ఏదో ఇట్లాంటి ఇంద్రియాలతోటి ఎంజాయ్‌మెంట్స్ అన్ని పండగల్లాగా అనిపించవు. వాడికి పండగెప్పుడు ఏదైనా ఒక విషయం అర్థమైందంటే వాడికి పండగలాగుంటుంది. ఇంక నెక్స్ట్ లెవెల్ వాళ్ళు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. గిఫ్ట్స్ దేనికి ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇది యాక్చువల్‌గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎవరికైనా ఏదైనా చాలా ఆలోచించి పాపం ఒక మంచి గిఫ్ట్ తీసుకెళ్ళిస్తే, ఏంటో ఇట్లాంటి గిఫ్ట్ ఇచ్చారు. అదైనా ఇచ్చుంటే బాగుండేది గదా! అని వాళ్ళనుకుంటారు. మనం పాపం చాలా ఆలోచించి ప్లానింగ్ జేసి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఆత్రపడి తీసుకెళ్ళిస్తే వాళ్ళకి అంతెందుకు నచ్చదో మనకర్థం గాదు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలి. వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే వాళ్ళకి నచ్చేది అప్పుడు ఇవ్వడానికి ఈజీగుంటుంది. అందుకనే మనం వాళ్ళెట్లా మాట్లాడతారో, ఏమి చూసి సంతోషిస్తారనేది తెలుసుకుంటూ ఉన్నది. బుద్ధి దగ్గర నుంచి ఆపరేట్ చేసే వాళ్ళకి మనము పుస్తకాలేమైనా ఇస్తే వాళ్ళు ఆ కానుకలు సంతోషంగా తీసుకుంటారు. మనస్సు దగ్గర నుంచి ఆపరేట్ చేసే వాళ్ళకి ఏదిచ్చినా తీసుకుంటారు. వాళ్ళతోటి చాలా సులువు. మనుషులకి ఋషులకైతే పుస్తకాలిస్తే సంతోషిస్తారు. మనుషులకి ఏదిచ్చినా సంతోషిస్తారు. నీకోసం ఇచ్చానంటే, అది వాళ్ళకి పనికిరాని, పనికి రాకపోని ఏదైనా తీసుకుంటారు. నా కోసం ఇంత ప్రేమతో ఇచ్చావు గదా! అంటారు వాళ్ళు. నిజంగా పాపం చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. జాగ్రత్తగా దాచిపెడతారు. వాళ్ళకది పనికి రాకపోయినా సరే పడేయరు, దాచిపెట్టుకుంటారు. వాళ్ళకది పనికొచ్చినా సరే వాడరు, జ్ఞాపకార్థం అని దాచిపెట్టుకుంటారు. ఆ రకంగా దాన్ని మెయింటైన్ జేస్తుంటారు వాళ్ళు. ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకుంటారు పాపం మనుషులందరికీ. మనుషులుగా ఉన్న వాళ్ళ దగ్గర కావాలంటే చూడండి. మీరు ఏ గిఫ్ట్ అయినా ఇయ్యండి తీసుకుంటారు. జాగ్రత్తగా బెట్టుకుంటారు. ఎందుకురా అది బెట్టుకున్నట్టు వాళ్ళిచ్చారు. అప్పుడు ఆ రోజు అనడానికి ఒక బ్యాక్ స్టోరీ గూడా ఉంటుంది మళ్ళీ. అవసరమైంది కూడా వాడరు. ఎందుకంటే వాడితే చెడిపోతుంది ఎందుకు? వాళ్ళిచ్చింది జ్ఞాపకార్థం ఉంచుకుంటానని జ్ఞాపకం కోసం ఆడ ఉంచుకుంటారు వాళ్ళు. అట్లా ఉంటుంది. వాళ్ళకి పాపం మనుషులకి ఏ గిఫ్ట్ అయినా ఇయ్యొచ్చు. ఈజీ వాళ్ళతోటి మనకి. నెక్స్ట్ ఈ ఇంద్రియాలతోటున్న వాళ్ళకి చూద్దాము. వాళ్ళు కళ్ళ దగ్గర నుంచి ఏదైనా చూడడం దగ్గర వాడికిష్టమనుకోండి. మీరు వాడికి పుస్తకం ఇస్తే వాడు పక్కన బెడతాడు. వాడికెందుకది పనికిమాలిన విషయము. వాడికి ఒకవేళ మీరు వేరేవేవైనా ఇస్తే ఇంట్రెస్ట్ ఉండదు గానీ, ఏదైనా మెరిసే వస్తువు, పెద్ద పెద్ద వస్తువు, ఏదన్నా బాగా అందంగా, సుందరంగా ఉన్నది పెయింటింగు, మూర్తులు ఇట్లాంటివేవైనా ఇచ్చారనుకోండి, వాళ్ళు చాలా ఉత్సాహపడతారు. ఎందుకంటే కళ్ళ దగ్గర నుంచి పనిజేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకి మీరు పాటల క్యాసెట్స్ అట్లాంటివి ఇచ్చారనుకోండి, ఆ! బాగుంది అంటారు. వాళ్ళు పెద్ద రియాక్ట్ అవ్వరు.
అదే శబ్దం దగ్గర నుంచి రియాక్ట్ అవుతున్న వాళ్ళు, ఈ బొమ్మలేమైనా ఇస్తే ఏమైనా శబ్దం వస్తుందా? దీనికి కీ ఇస్తే ఏమైనా తిరుగుతుందా? అని చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఊరికే బొమ్మ వాళ్ళకేం అర్థం గాదు. ఎందుకంటే వీళ్ళు కళ్ళవాళ్ళు గాదు. వీళ్ళు చెవుల వాళ్ళు గాబట్టి, చెవుల వాళ్ళకి పాటల సీడీనో, క్యాసెట్సో ఏముంటాయి అవి యాపిల్ మ్యూజిక్, ఐట్యూన్స్ సబ్స్క్రిప్షన్ మెంబర్‌షిపో అట్లాంటివిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. లేతే ఏదో టైలర్ స్విఫ్ట్ ఆల్బమ్ అట్లాంటివి కొనిచ్చారనుకోండి, ఇంక వాళ్ళు పరమోత్సాహం వాళ్ళకి. ఇష్టము. వాళ్ళకి తీసుకెళ్ళి మీరు పుస్తకాలో అయ్యో బొమ్మలో ఇచ్చారనుకోండి, ఏం జేసుకుంటారు వాళ్ళు? పక్కన బెడతారు. కావాలంటే పడేస్తారు. వాళ్ళకేం పక్కన మూలన బెడతారు లేతే పడేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ గూడా ఉండదు. ఉందో పోయిందో గూడా గుర్తుండదు. ఇంక తర్వాత వాళ్ళుంటారు. ముక్కు దగ్గర నుంచి ఆపరేట్ చేసేవాళ్ళుంటారు. వీళ్ళకు పర్ఫ్యూమ్స్, క్యాండిల్స్, పువ్వులు అట్లాంటివిస్తే చాలా సంతోషిస్తారు. వీళ్ళకి ఏం వాసనేమి రాని బొమ్మలు అట్లాంటివిచ్చారనుకోండి, మీరు బొమ్మిస్తే కూడా వాళ్ళు వాసన చూసి ఏం వాసనేం రావట్లేదని కామెంట్ కూడా చేస్తారు వాళ్ళు. బికాజ్ వాళ్ళకి ఓన్లీ ముక్కు దగ్గర నుంచి పని చేస్తుంటారు వాళ్ళు. ఆ తర్వాత రసం వాళ్ళుంటారు. వాళ్ళకి మీరు స్టార్ బక్స్ ఏదైనా గిఫ్ట్ కార్డ్ ఇచ్చారనుకోండి, లేతే ఇంటికి పిలిచి భోజనం పెట్టారనుకోండి, లేతే చాక్లెట్స్ బాక్స్ కొనిచ్చారనుకోండి, లేకపోతే ఏదైనా ఫ్రూట్ హ్యాంపర్ కొనిచ్చారనుకోండి, లేకపోతే పలానా చోట ఏదో ఒక ఉడిపి రెస్టారెంట్ ఉంది. అక్కడ మాకు తెలిసిన వాడున్నాడు. నా పేరు చెప్పండి. వాడు బాగా చూసుకుంటాడని చెప్పాననుకోండి. ఇట్లాంటి గిఫ్ట్‌లన్నిటికి చాలా ఉత్సాహపడతారు మన రసం వాళ్ళు. నాలుక వాళ్ళు. లేకపోతే ఇంకా స్పర్శ వాళ్ళుంటారు. వీళ్ళకు మంచి మంచి బట్టలు, దిండ్లు, దుప్పట్లు, పూలు అట్లాంటివిస్తే సంతోషిస్తారు. వీళ్ళందరికి పుస్తకాలిస్తే విసుక్కుంటారు. వాళ్ళకి పుస్తకాలు కాకుండా ఇవేమైనా ఇస్తే వాళ్ళు పట్టించుకోరు. మనసు వాళ్ళకి ఏదిచ్చినా పుచ్చుకుంటారు, వాడుకోరు. వీళ్ళని ఎవరెక్కడుంటారని చూసుకొని ఆ గిఫ్ట్‌లు వాళ్ళకివ్వడం మంచిది. అదెట్లా తెలుస్తుంది మనకి? మరి వాళ్ళెక్కడున్నారు అంటే, వాళ్ళు మాట్లాడే మాటలు వింటుండండి. వాళ్ళేం మాట్లాడుతున్నారో అందులో వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఏం వర్డ్స్ యూజ్ చేస్తున్నారో వింటూ ఉండండి తెలుస్తుంటుంది. చాలా సింపుల్ టెక్నిక్. అసలు ఆశ్చర్యమే లేదు. ఇంకా వీళ్ళు ప్రాణాల వాళ్ళుంటారు. అసురులు, అసువుల్లో ఉంటారు గదా! వాళ్ళకేమిస్తే గిఫ్ట్‌లు, వాళ్ళకి మీరు బొమ్మలు గిమ్మలిచ్చి, పుస్తకాలు, పర్ఫ్యూమ్స్ ఇచ్చి, పాటల సీడీలిచ్చి, భోజనానికి టికెట్లిచ్చి అవన్నీ ఇస్తే వాళ్ళు పెద్ద పట్టించుకోరు గానీ, వాళ్ళకి జిమ్ మెంబర్‌షిప్స్ అట్లాంటివి ఇచ్చారనుకోండి, వాళ్ళకి చాలా ఉత్సాహం. ఎందుకంటే అసువులు ఆ ప్రాణాల్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయాలని చూస్తారు గదా! మంతెన సత్యనారాయణ రాజు గారి దగ్గర ఆయన ఎక్కడో ఒక పలానా చోట 15 రోజుల ఆశ్రమం చాలా బాగుంటుందని అందరూ అంటున్నారు. అందులో ఏదో బీపీ లేకపోతే బ్లడ్ షుగర్ తగ్గించడానికి ఏవో వ్యాయామాలు, డైట్ అదంతా నేర్పిస్తారట. టీచర్స్ కూడా అక్కడ ఉంటారట. అదిగో అదేదో నేను డబ్బులు కట్టాను. ఇదిగో పట్టు నువ్వు వెళ్తావా అని అడిగితే ఇంక వాళ్ళకి చాలా సంతోషం. అటువంటి గిఫ్ట్స్ అంటే ఇష్టం. ఇటువంటి వాళ్ళకి ఆ మెయిన్ బాడీ బిల్డింగ్ చేయాలి. బాడీని ఇంక చాలా రోజులు మెయింటైన్ చేయాలనుకుంటున్న వాళ్ళకి మీరు పూలు, పళ్ళు ఇస్తాను, పుస్తకాలు, బట్టలు ఇస్తానంటే వాళ్ళకి పెద్ద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంక వీళ్ళుంటారు. మన దేహం వాళ్ళు పశువుల్లాగా బ్రతుకుతుంటారు. వాళ్ళకి ఏదిచ్చినా తీసుకుంటారు. కనీసం మనసున్న వాళ్ళకి, మనుషులకి మీరేమైనా ఇచ్చారనుకోండి, ఏదిచ్చినా తీసుకుంటారు, జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఈ దేహం దగ్గరున్న వాళ్ళు ఏదైనా ఇస్తే పుచ్చుకుంటారు, పక్కన పెడతారు. అసలేం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, కావాలని ఉండదు, వద్దనుండదు. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని ఉండదు, ఏముండదు. మనవాళ్ళు గదా అని ఇస్తాము. వాళ్ళకి తీసుకొని పక్కన పెడతారు. ఇచ్చారు గదా అని తీసుకుంటారు, పక్కన పెడతారు. ఇంక అయిపోయింది అక్కడికి. వాళ్ళకి ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఏంటంటే వాళ్ళకేదైనా ఇచ్చి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. వాళ్ళు చాలా సంతోషిస్తారు. నా కోసం ఇచ్చావు గదా! అని అంటారు. లేకపోతే వాడుకుంటారని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. వాళ్ళు పశువుల్లాగా ఉంటారు. దేహం దగ్గరుంటారు. తీసుకుంటారు, పక్కన పెడతారు. అక్కడ ఆ విషయం వదిలిపెట్టేస్తారు. మన అహంకారం వాళ్ళున్నారు. ఈ అహంకారం దగ్గర నుంచి ఆపరేట్ చేసేవాళ్ళుంటారు. ఇది ఒక అహంకారం దగ్గర నేను ఓన్లీ అహంకారం ప్లస్ రజోగుణంతోటే రాజులుగా ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నాను. దేవతలు, దైత్యులు, దానవులు చెప్పట్లేదు. ఆ కాంబో సాత్వికం, తామసికం, సత్వరజో కాంబినేషన్స్ 3 చెప్పట్లేదు. ఎందుకంటే కాంబినేషన్స్ ఎక్కువున్నాయి మనకి. ఇవి అర్థం చేసుకోవడం అవసరం కాబట్టి బేసిక్‌గా చెప్తున్నాను. మిగిలినవన్నీ మీరు అక్కడి నుంచి బిల్డింగ్ గూడా చేసుకోవచ్చు. సో, బేసిక్‌లీ మన వాళ్ళిక్కడ గిఫ్ట్‌ల దగ్గర అహంకారం దగ్గర నుంచి ఆపరేట్ చేస్తున్న వాళ్ళకి మీరు ఏదైనా ఇవ్వండి. కానీ ఇచ్చేటప్పుడు నీకోసమని నేను తీసుకొచ్చాను చాలా దూరం నుంచి అక్కడ మేము హరిద్వారానికెళ్ళాం. అక్కడ అదిగో వాళ్ళ పుస్తకాలు అమ్ముతున్నారని తెచ్చివ్వండి. లేతే పలానా చోటికెళ్ళాము అక్కడ నయాగరా జలపాతం దగ్గర అక్కడ నయాగరా బొమ్మ ఉంది అని తీసుకొచ్చివ్వండి. మీరు లేతే జిమ్ మెంబర్‌షిప్ ఇవ్వండి. లేతే వాడికి ఒక సోఫా సెట్ కొనియండి. టీవీ కొనియండి. మీరు ఏమైనా జేయండి. వాళ్ళు వెంటనే
తీసుకుంటారు. ఆ! చాలా బాగుందండి. కానీ నేను ఇంతకన్నా పెద్ద టీవీ మొన్ననే కొందాం అనుకున్నాను. లేతే మా ఇంట్లో దీనికన్నా పెద్ద టీవీ ఉంది. నేనదేనండి మీరివ్వగానే ఆ 'నయాగరా జలపాతం' దగ్గర నుంచి మీరేదో బొమ్మ కొనుక్కొచ్చి ఇచ్చారనుకోండి. ఇది మేము పోయిన లాస్ట్ సమ్మరే వెళ్ళొచ్చామండి అప్పుడు అని చెప్తారు. ఈ మీరిచ్చిన బొమ్మ పక్కన పెట్టి ఇంక వాళ్ళ గురించే చెప్తుంటారు. వాళ్ళకు మీరు ఏదిచ్చినా సరే, వాళ్ళంతకన్నా ఎక్కువగా, గొప్పగా, ఇంకా అంతకన్నా కాస్ట్‌లీగా ఉన్నది ఏదో ఎప్పుడో చేశారో, చేస్తున్నారు, చేస్తారు అన్న దగ్గరే ఉంటారు గానీ, మీరిచ్చిన దాని మీద వాళ్ళకి ఫోకస్ ఉండదు. వాళ్ళు ఆల్రెడీ చేశారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. మీరిచ్చిన దానికన్నా చాలా గొప్పది, ఇంకా మంచిది, ఇంకా కాస్ట్‌లీది అన్న దగ్గరే ఉంటుంది. మీరు ఏదిచ్చినా వాళ్ళు అదే అంటారు. ఇంకా అటువంటి వాళ్ళ దగ్గర ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎక్కువ పెట్టుకోవద్దు. వాళ్ళ అహంకారం ఎందుకు ఈజీ వాళ్ళని ఐడెంటిఫై చేయడము. ఎట్లా కనిపెడతాం వాళ్ళనంటే ఇంతే వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఆ! నేనదే అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే, నేను మొన్న దీని గురించి ఆలోచించాను. నేను అని మొదలవుతాయి వాళ్ళ సెంటెన్సెస్ అన్నీ. కాబట్టి వాళ్ళు అహంకారం దగ్గర నుంచి ఆపరేట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికెళ్ళి, మీరు ఎంత గొప్ప విలువైన లేదా ఎంత గొప్ప అసలెక్కడ దొరకని, ఎంత గొప్ప ప్రేమతోటైనా సరే, ఏదైనా సరే తీసుకెళ్ళి ఇవ్వండి. అంతకన్నా గొప్పది వాళ్ళకి తెలుసని జెప్తారు వాళ్ళు. కాబట్టి ఆ ఎక్స్‌పెక్టేషన్ తోటి వాడికిస్తాను. ఏదో మా అన్న, మా తాత, మాకు తెలిసిన వాడు, మా బంధువు, చుట్టము, భర్త, భార్య, కూతురు, కొడుకు, ఇంటి పక్కన వాడు ఎవరైనా సరే నేనివ్వాలనుకున్నాను ఇస్తాను. ఇయ్యగానే వాడు అంతకన్నా ఎక్కువ నాకోటి తెలుసని జెప్తాడు. సరే కానీ తట్టుకుందాం అనుకోని ఆ మైండ్ సెట్ తోటే ఇవ్వాలి. ఇచ్చి ఇంకా చప్పుడు చేయకుండా వాడు ఒక గంట సేపు జెప్తాడు మళ్ళీ వాడి గొప్పతనం దాని గురించి. మీరిచ్చిన దానికన్నా గొప్పది వాడెక్కడ చూసాడు, తిన్నాడు, కన్నాడు, పన్నాడు అన్నీ జెప్తాడు. మీరు తట్టుకొని ఆహాహా! హుహుహు! అనుకుంటూ మళ్ళీ రావాలి. ఎట్లైనా కొంచెం మనసు చివుక్కుమంటుంది. కానీ తప్పదు. అహంకారంతోటి ఉన్న వాళ్ళతోటి మనం ఏ రకమైన కనెక్షన్ పెట్టుకున్నా ఇంకిట్ల తట్టుకోవాలి. సో, అది వాళ్ళ గురించి. నెక్స్ట్ ఇప్పుడు సినిమాల గురించి చూద్దాము. బుద్ధితోటి ఆపరేట్ చేసేవాళ్ళు ఏ సినిమా అయినా జూస్తారు. చూసింది ప్రతిది ఆలోచిస్తుంటారు. ఇంకింతే వీళ్ళతోటి. అందులో ఏమైనా మంచుంటే తీసుకుంటారు. మంచి లేపోతే దాని గురించి గూడా అనలైజ్ జేస్తారు. ఇంకక్కడుంటారు వాళ్ళు. ఇది చూస్తాననరు, ఇది చూడను అనరు. ఇది బాగుందనరు, బాలేదనరు. ఉన్నదాన్ని మళ్ళీ అందులో సినిమాని ఏకంగా ఇది బాగుందని గాని, ఇది బాలేదని చెప్పరు. అందులో ఉన్న విషయాల్ని ఇదిట్లా జరిగింది గదా! అదట్లా జరిగింది గదా! దీని గురించి నేను ఇందులో ఇక్కడ విషయాన్ని ఇట్లా నేర్చుకున్నాను. అదిగో అందులో ఆయన అట్లా జెప్పాడు అని దాని గురించి అనలైజ్ చేస్తారు. తలకాయ నొప్పి పుట్టిస్తారు. ఈ బుద్ధితోటి ఆలోచించే వాళ్ళు, ఋషుల్లాగా ఉన్న వాళ్ళతోటి మీరు సినిమాలకెళ్లారంటే అనలైజ్ చేయలేక చస్తారు. మీరు కూడా ఆ ఋషి లెవెల్‌లో ఉంటేనే వాళ్ళతోటి కలిసి సినిమాలు జూడండి. మీరెక్కడో మనసు దగ్గర లేతే ప్రాణాల దగ్గర, మిగిలిన ఇంద్రియాల దగ్గర ఎక్కడో ఉన్నారనుకోండి. మీరు వాళ్ళతోటెళ్తే వాళ్ళ అనాలిసిస్ దగ్గరుంటారు. మీకు విసుగు పుడుతుంది ఇంక అది విషయము. తర్వాత నెక్స్ట్ మనసు వాళ్ళుంటారు. మనసు వాళ్ళు చూసే సినిమాలంటే మనుషులు చూసే సినిమాలెట్లా ఉంటాయంటే గుండె పిండాలి. హృదయ విదారకంగా ఏడిచే సీన్‌లుండాలి. బాగా ఫైటింగులుండాలి. థ్రిల్లర్ స్టోరీసుండాలి. ప్రేమలుండాలి. ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు మనసులతోటి, ఫీలింగ్స్ తోటుంటారు గాబట్టి అక్కడుంటారు వాళ్ళు. మీరు కావాలంటే చూడండి. ఇద్దరు సినిమాకెళ్లారనుకోండి. అందులో ఒకళ్ళు మనిషి, ఒకళ్ళు ఋషి అనుకోండి. ఈ ఋషులేమో అనలైజ్ చేస్తుంటారు. మనుషులేమో అదెంత బాగుంది గదా! ఆమె ఏడుస్తుంటే నాకెంత ఏడుపొచ్చిందో అని వీళ్ళంటే మనుషులు, అక్కడ ఋషులు అంత ఏడవలసిన అవసరం అక్కడ లేదు. ఆమె ఏం చేయొచ్చంటే అని వీళ్ళు డిస్కస్ జేస్తుంటారు. ఇంక ఒళ్ళు మండుతుంది వాళ్ళకి మనుషులకి. అట్లుంటుంది. నెక్స్ట్ 5 ఇంద్రియాలతోటున్న మన వాళ్ళని చూసుకుందాం రాక్షసుల్ని. కంటి దగ్గర నుంచి ఆపరేట్ చేసే వాళ్ళకు సినిమాలు పెద్దగుండాలి. పెద్ద సినిమా ఉండాలి. సినిమా హాలంతా యాంబియన్స్ బాగుండాలి. చక్కగా కూర్చోడానికుండాలి. ఐమాక్స్ ఉండాలి. అట్లాంటివన్నీ ఉండాలి. అందులో సినిమాలో గూడా పెద్ద పెద్ద ఫారెన్ లోకల్స్ అన్నీ ఉండాలి. అందులో హీరో, హీరోయిన్స్ పెద్ద పెద్ద బట్టలవన్నీ పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకోవాలి. అట్లా హడావిడి ఎక్కువుండాలి. కళ్ళకి జిగేలు జిగేలుండాలి. అట్లాంటివైతే చూస్తారు. అందులో కథేముంది వాళ్ళేం పట్టించుకోరు. సినిమా ఎట్లుందంటే బాగుంది. వాళ్ళు ఇందులో పలానా చోట అక్కడ అండమాన్‌లో గూడా షూటింగ్ జేశారు. చాలా బాగుంది ఆ లొకేషన్ అని జెప్తారు వాళ్ళు. సినిమా కథ చెప్పరు, విషయం చెప్పరు. ఇంక దీని గురించి ఉంటుంది వాళ్ళకక్కడ. ఆ పలానా చోట అతను వేసుకున్న చొక్కాలు చాలా బాగున్నాయని ఇట్లా జెప్తారు వాళ్ళు.
లేకపోతే వీళ్ళు శబ్దం వాళ్ళుంటారు. చెవుల వాళ్ళు సినిమాకెళ్ళి చూసారనుకోండి, అందులో పాటలు చాలా బాగున్నాయి అని జెప్తారు వాళ్ళు. కథ ఎట్లా ఉంది? కథ బానే ఉంది. కథ ఏమో అన్ని చోట్ల అదే ఉంటుంది కథ. కథ బానే ఉంది గానీ, పాటలు మాత్రం చాలా బాగున్నాయి అని జెప్తారు. ఏదో ముక్కు వాళ్ళు వెళ్లారనుకోండి సినిమా జూడ్డానికి. వాళ్ళు సినిమాలో ఏమైనా పూలు అట్లాంటివి, లేతే అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వీళ్ళు వాసనల్ని ఊహించుకుంటుంటారు ఇంకా. బికాజ్ సినిమాలో నుంచి వీళ్ళకొచ్చేది లేదు గాబట్టి వీళ్ళు ఊహించుకుంటారు. వాళ్ళు ఆహ్, అందులో ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు మిరపకాయ బజ్జీలు వేస్తూ ఉంటే, అప్పుడు నాకు కూడా మిరపకాయ బజ్జీల వాసనొచ్చినట్టే అనిపించింది అని చెప్తుంటారు వాళ్ళు. వాళ్ళు మనసులో ఊహించేసుకుంటుంటారు. ఇంక రసం వాళ్ళైతే, నాకా మిరపకాయ బజ్జీలు గుర్తొచ్చాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి థియేటర్ నుంచి బయటికెళ్ళగానే ఎక్కడుంటాయో చూసి, ఇవి తినాల్సిందే. ఇంక వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు బుద్ధి వాళ్ళున్నారనుకోండి, వాళ్ళు వేస్ట్ ఫెలోస్. వాళ్ళేం జేస్తారు, ఈ టైంకి మనం 10:00 తర్వాతెళ్తే మిరపకాయ బజ్జీ బండ్లెక్కడుంటాయి అన్నీ మూసుకొని పోయారని చెప్తారు. వాళ్ళెప్పుడు లాజికల్ పీపుల్స్. వీళ్ళు అయితే సరే మనం ఇంట్లో అయినా వండుకుందాం. ఆ 10 తర్వాత ఇప్పుడు ఇంటికెళ్ళి వండుకోవడం కష్టం. మిరపకాయ బజ్జీలు ఇప్పుడెక్కడ చేసుకుంటాం. సరే అయితే మరి రేపైనా వాళ్ళకెంతసేపు ఇంతకి సినిమాలో ఏం జరిగిందన్న డిస్కషన్ ఉండదు. సినిమా దేని గురించి స్టోరీ టాపిక్ ఉండదు. అందులో వాళ్ళేం వండుకొని తిన్నారు, వీళ్ళేం వండుకొని తిన్నారు అవి నాకు గుర్తొచ్చాయి. పలానా చోటు నేను గూడా ఎళ్ళాను. అక్కడ ఆశీర్వాద్ అని అక్కడ రెస్టారెంట్‌కెళ్ళాను అని చెప్తారు వాళ్ళు. మొత్తం సినిమా అంతా చూసి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ టేక్ అవే అదుంటుంది. ఇంక తర్వాత వాళ్ళుంటారు వీళ్ళు స్పర్శ వాళ్ళు. మెత్తగుండాలి సోఫాలు. కుదిరితే బ్లాంకెట్లు అట్లాంటివి తీసుకొనెళ్ళొచ్చు. లేపోతే ఇంట్లో గూర్చొని చూస్తే దుప్పటి చక్కగా కప్పుకొని, దిండేసుకొని, కాళ్ళు చాపుకొని చూస్తే సినిమా ఏదైనా గావచ్చు. సినిమా థ్రిల్లర్ స్టోరీ గావచ్చు, భగవద్గీత గావచ్చు, ఏదైనా గాని. చూసే దాంతోటి నిమిత్తం లేదు మనకి. ఎట్లా సుఖంగా గూర్చొని చూసానా లేదా? దాని మీద మన ఫోకస్. ఇప్పుడు మన వాళ్ళుంటారు అసురులు. అసువులతోటున్న వాళ్ళు. ఆ సినిమాలో క్యాన్సరొచ్చి ఆయన ఎంతో బాధపడి చచ్చిపోయాడు. ఆ సినిమా అంటే వీడికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లేకపోతే అదేదో చాలా పెద్ద జబ్బు చేసింది. కానీ ఆయన ఎట్లో ఒకట్లా అందులో నుంచి బయటపడ్డాడు, బతికాడు ఇట్లాంటివి. వాళ్ళు లేతే ప్రాణం కోసం ఎవడో ఒకాయన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇట్లాంటివన్నీ. ప్రాణంతోటి కనెక్షన్ ఏదన్నా ఉంటే స్టోరీ లైన్‌లో అది మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా తర్వాత వాళ్ళుంటారు. దేహంతోటున్న వాళ్ళు పశువులు. వాళ్ళు ఏదైనా జూస్తారు వాళ్ళు. దేని గురించి వాళ్ళకి కామెంట్స్ ఉండవు. చూస్తారు. సినిమా జూసావు గదా! నీకేమనిపించింది? బాగుంది. నీకందులో ఎక్కువ ఏం నచ్చింది? అంతా బానే ఉంది. అందులో పలానా పాట నాకు బాగా నచ్చింది. నీకు నచ్చిందా? బాగుంది. అన్ని పాటలు బానే ఉన్నాయి. ఆహా! హుహు. అంటారు వాళ్ళు. దేని గురించి కమిట్ గారు. బికాజ్ వాళ్ళు దేనికి తగులుకోరు. వాళ్ళు ఓన్లీ అందరూ వెళ్లారు, వీళ్ళు వెళ్తారు. అందరూ జేసుకున్నారు పండగ వాళ్ళు జేసుకుంటారు. వాళ్ళు వీళ్ళు గిఫ్ట్‌లిచ్చారు తీసుకొని పక్కన పెట్టుకుంటారు. వాళ్ళక్కడుంటారు. ఇంక నెక్స్ట్ వాళ్ళని చూద్దాము. భోజనాలు ఏవి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందని మన గురువుగారు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పారు. మనం కొంచెం ఇక్కడ చూసుకుందాము. వీళ్ళు ఋషులు సాత్వికంగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ తర్వాత మనుషులు మనసులతోటి ఆపరేట్ చేసేవాళ్ళు ఎవరైనా ప్రేమతోటి పెడితే సంతోషంగా తింటారు. ఏం పెట్టారని చూడరు. నాకిది కావాలి, అదొద్దని వాటి గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా గూడా, ప్రేమతో పెడితే మాత్రం తింటారు వాళ్ళు. ప్రేమ లేకుండా విసుక్కుంటూ పెడితే మాత్రం తినరు వాళ్ళు. మన జ్ఞానులు విసుక్కుంటూ పెట్టావా, తిట్టుకుంటూ పెట్టావా, ఏదో ముద్దు చేస్తూ పెట్టావాతోటి సంబంధం లేదు. సాత్వికమైన ఫుడ్ పెట్టావా తింటారు. ఇంకంతే అక్కడికి ముగిస్తారు. వీళ్ళు మనవాళ్ళు, మనుషులు. మనసులతోటి మనకు ముఖ్యము. నువ్వు ప్రేమగా పెట్టావా, తిడుతూ పెట్టావా, దాన్ని బట్టి మనం తింటామా, తినమా అనుంటుంది. నెక్స్ట్ మన రాక్షసుల గురించి చూద్దాము. 5 ఇంద్రియాల వాళ్ళతోటి. భోజనం తినేటప్పుడు అన్నం ఎట్లైనా ఉండొచ్చు. మనకు సంబంధం లేదు. ఓన్లీ రూపం గదా! కళ్ళతోటి ఆపరేటింగ్ జేస్తుంటారు. కళ్ళతోటి ఫంక్షనింగ్. కాబట్టి వీళ్ళు నువ్వు ఏం అన్నమైనా పెట్టు. ఏది పెడుతున్నావు అని గాదు గానీ, మంచి ప్లేటుండాలి. చక్కటి స్పూనో, ఫోర్కో ఉండాలి. ఏదో ఒకటుండాలి. చక్కటి చుట్టుపక్కలంతా ఏరియా బాగా శుచిగా ఉండాలి. కూర్చున్న టేబులో, బల్లో ఏదో ఒకటి కొంచెం మెత్త మెత్తగా అట్లా ఉండాలి. అట్లాంటి చుట్టూ బయట రెస్టారెంట్‌కెళ్తే రెస్టారెంట్ బాగా పెద్దగా విశాలంగా అట్లా ఉండాలి. లేకపోతే చాలా కాస్ట్‌లీ ఏరియాలో ఉండాలి. లేకపోతే మంచి మంచి టేబుల్ సెట్టింగ్స్ అవన్నీ ఉండాలి. లేకపోతే ఇంక ఇట్లాంటివన్నీ ఉండాలి. అవుంటే అన్నం ఎక్కడైనా తింటామండి. అన్నం మన ఇంట్లో మనకు లేదేంటి? మన ఇంట్లో వండుకొని తింటామా? మనం తిండి కోసం కాదండి వెళ్ళింది.
అసల రెస్టారెంట్‌లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారట. అక్కడ అసలు ఎంత బాగుందనుకుంటున్నారు. ఆ పక్క నుంచి పెద్ద విండోస్ పక్క నుంచి అక్కడ పెద్ద కొండలవన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ కూర్చొని తింటే ఏం తిన్నామని కాదు అని చెప్తుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు చూడ్డానికి ఆకారం, పుష్టి ఉంటే చాలు. నైవేద్యం ఎట్లా నష్టమైనా వాళ్ళు పట్టించుకోరు. నెక్స్ట్ శబ్దం వాళ్ళు. పక్కన లైవ్ కాన్సర్ట్స్, లైవ్‌గా వయలిన్ అంతా వాయిస్తూ, అట్లా ఏమైనా అన్నం పెడితే శాంతిగా తింటారు. ఏం పెట్టారని అడగరు వాళ్ళు. ఒకవేళ చుట్టుపక్కల క్రాంప్డ్ ఏరియా ఉన్నా గూడా పర్వాలేదు. అక్కడ చుట్టుపక్కల సౌండ్‌లు మంచిగుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళకిష్టమైన శబ్దాలేమైనా ఉంటే మాత్రం తింటారు. ఈ ముక్కుతోటి ఆపరేట్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళకి వాసన బాగుండాలి తిండి. తిండి గురించి వాళ్ళు ముందు వాసన జూసుకుంటారు. తినేటప్పుడు గూడా ముందు వాసన జూసి తింటారు వాళ్ళు. అది లేకపోతే సరిగ్గా తిండి మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. నువ్వు ఎంత మంచి అన్నం బెట్టినా సరే, ఎంత బంగారు ప్లేట్‌లో, వెండి కంచంలో బెట్టినా సరే, వాసన సరిగ్గా లేకపోతే వాళ్ళకి తినబుద్ధి గాదు. వాళ్ళకిష్టమైన వాసనలుండాలి. ఆ తర్వాత రుచి వాళ్ళుంటారు. రుచిగా ఉంటే చాలు, వాసన ఎట్లా ఉన్నా పర్వాలేదు, ఎక్కడ కూర్చొని తిన్నా పర్వాలేదు, ప్లేట్ ఎట్లా ఉన్నా పర్వాలేదు, ఏమైనా ప్రేమతోటి పెట్టావా, తిట్టి పెట్టావా గాదు, నువ్వు సాత్వికం ఫుడ్ పెట్టావా, కారంగా పెట్టావా గాదు. అన్నం పెట్టావా రకరకాల రుచులుండాలి, బాగా రుచిగా ఉండాలి. అట్లాంటివుంటే ఎట్లా ఉన్నా తింటారు. వాళ్ళకవి ఇంట్రెస్ట్ పాపం. ఆ తర్వాత స్పర్శ వాళ్ళు. సుఖంగా కూర్చొని తినాలి వాళ్ళు. నిలబడి తినడం, నడుచుకుంటూ తినడం, గట్టిగా ఉన్న స్టూల్ మీద కూర్చొని తినడం, లేతే చేతిలో పట్టుకొని తినడం ఇవన్నీ వాళ్ళకి నచ్చవు. సుఖంగా కూర్చొని తింటే వాళ్ళకిష్టం. ఎంత తిన్నా ఒక ముద్ద తిన్నా సరే, దానికెక్కువ గొప్ప రుచి లేకపోయినా, భోజన పదార్థాలు ఎక్కువ గొప్ప సువాసనలు గుమగుమలాడకపోయినా పర్వాలేదు, ప్లేటు చాలా అందంగా లేకపోయినా పర్వాలేదు, ప్రేమగా పెట్టకపోయినా పర్వాలేదు గానీ, సుఖంగా కూర్చొని తినాలి వాళ్ళకి. అది ముఖ్యం వాళ్ళకి. ఆ తర్వాత ప్రాణాలు వాళ్ళు. ప్రాణాలు వాళ్ళ దగ్గరెక్కడుంటారు? మీరు వాళ్ళకి ఈ అసువులతో ఉన్న వాళ్ళకి, ప్రాణం మీద తీపి ఉన్న వాళ్ళకి మీరు ఏది పెట్టినా సరే, అబ్బో! అది తింటే నాకస్సలు పడలేదు. మొన్న పోయిన వారం నువ్వు పెట్టావే, నాకిప్పటిదాకా కడుపు నొప్పి తగ్గలేదు. ఇది నాకు పడదు. అబ్బెబ్బే! అనుకుంటూ వాళ్ళెంత సేపు తినే తిండి డైరెక్ట్ కనెక్షన్ టు దేర్ ప్రాణం. అట్లుంటారు. నెక్స్ట్ దేహం వాళ్ళుంటారు. మీరేదైనా బెట్టండి. తింటారు. బాగుందా? హ్మ్. బాగాలేదా? హ్మ్. ఏం నచ్చింది నీకు? రోజు అంటారు. ఇంక మన వాళ్ళు అహంకారంతోటున్నవాళ్ళు. మీరు ఎంత గొప్ప భోజనం, ఎంత గొప్ప బంగారపు ప్లేట్‌లో పెట్టి, గొప్ప యాంబియన్స్ తోటి, వయలిన్ వాయిస్తూ లైవ్ కాన్సర్ట్ పెట్టి, మీరెంత ప్రేమతోటైనా సరే, ఎంత భోజనమైనా పెట్టండి. మొన్న పోయిన సంవత్సరము అని స్టార్ట్ జేస్తారు వాళ్ళు. మీరు ఏది పెట్టారో అంతకన్నా గొప్పది, అంతకన్నా విలువైంది, అంతకన్నా ఎక్కువ, అంతకన్నా ఆసమ్‌గా ఉన్నది అక్కడెక్కడో వాళ్ళేంటో చేశారో, తిన్నారో, ఏంటో చేశారో అని చెప్తారు. వాళ్ళు మాత్రం నువ్వు పెట్టింది చాలా బాగుందని మాత్రం అనరు. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ అహం నుంచి నేను అన్న దగ్గర నుంచి ఆపరేటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ నేను అని కాకుండా నువ్వని వాళ్ళెట్లా అంటారు? నీది బాగుందని అనలేరు వాళ్ళకి నోరు రాదసలు. వీళ్ళు సినిమాలు చూసే వాళ్ళ దగ్గర అహంకారం చెప్పినట్టు లేను. అహంకారంతోటున్న వాళ్ళు సినిమాకెళ్లారనుకోండి చాలా బాగుంటుంది. వాళ్ళేం చేస్తారంటే అందులో ఏదైనా ఒక గొప్ప క్యారెక్టర్ ఉందనుకోండి. అది నేనే అనుకుంటారు. ఒక పెద్ద హీరో ఉన్నాడనుకోండి. నేనే అనుకుంటారు వాళ్ళు. నేను ఆ హీరో లాగానేనండి మొన్నేం చేశానంటే లేపోతే ఇంకా అందులో ఒక పెద్దాయన ఎవరికో రూ. 10 దానం చేశాడనుకోండి. అట్లనేనండి పోయిన వారం నేను ఎవరికో ఒక రూ. 10 ఇచ్చాను లేతే రూ. 100 ఇచ్చానండి. అని అట్లా ఆ సినిమాలో జరిగినవన్నీ ఇంతకు ముందు ఎక్కడో చేసినవో, ఇప్పుడు చేస్తున్నవో, తర్వాత చేయాలనుకున్నవో, ఏంటో మరి నిజంగా చేసాడో, ఊహించి చెప్తున్నాడో ఏంటో తెలీదు గాని, అవన్నీ నేను చేశాను నాకు తెలుసు అంతగా అసలు ఈ సినిమా ఇట్లా కాకుండా ఇంకో రకంగా తీస్తే బాగుండేదండి. లేతే ఆ సినిమా తీసిన వాడు మావాడేనండి, మా బంధువే అని. ఏదో ఒకటి గాని మాత్రము అందులో ఉన్నదానికన్నా నేను గొప్ప అని మాత్రం ప్రూవ్ చేయాలి. దానికోసం ఎంతైనా తంటాలు పడతాడు వారు. వారితోటి సినిమాకి వెళ్తే అదో రకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరితోటి సినిమాకెళ్తున్నారు? ఎవరికి ఏం గిఫ్ట్‌లిస్తున్నారు? ఎవరితో కలిసి భోజనం చేస్తున్నారు? పండుగలు ఎటువంటివి సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇట్లాంటివి డైలీ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నారు? ఎవరితోటున్నారు? చూసుకున్నారనుకోండి. కొంచెం అర్థం చేసుకొని ఆ రకంగా జీవించొచ్చు. మీరు ఇక్కడ దేహం దగ్గర పశువులుగానో, అసువుల దగ్గర అసురులుగానో
ఇంద్రియాల దగ్గర ఏదో రకం రాక్షసుడిగానో, మనసు దగ్గర ఏదో మనిషిగానో, లేదో అహంకారం దగ్గర రాజుగానో, రజోగుణంతోటో ఉన్నారనుకోండి. ఇక్కడ ఉండదలుచుకుంటే అక్కడే ఉండొచ్చు మీరు. కానీ వాటిలో ఎక్కడున్నా జారే ప్రమాదం ఉంటుంది. ఎందుకైనా మంచిది తెచ్చి నన్ను నేను బుద్ధి దగ్గరే నిలుపుతాననుకుంటే మాత్రము, ఇప్పుడు నేను చెప్పినవి 3, 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను. పండుగలు, భోజనాలు, సినిమాలు, కానుకలు, మాటలు అని. వీటిలో నేనెక్కడి నుంచి ఎక్కువ రియాక్ట్ అవుతున్నానని చూసుకొని, అక్కడి నుంచి దాన్ని వెనక్కి తీసుకొచ్చి బుద్ధి దగ్గర కూర్చోబెట్టొచ్చు అని ప్రయత్నం చేయాలి. సాధన ఎవరికి వాళ్ళు చేసుకోవాలది. ఊరికనే ఆటోమేటిక్‌గా రాదు. మనసుకి అభ్యాసం చేయకపోతే, దాన్ని బుద్ధిగా కూర్చోబెట్టి అక్కడి నుంచి దాన్ని పనులు నిర్వర్తించే విధంగా నేర్పించకపోతే దానికి, అదెట్లా ఆటోమేటిక్‌గా నేర్చుకుంటుంది? వస్తే మంచిదే. రాకపోతే నేర్పించాలి. అందుకోసము మనకెప్పుడు చూసినా వ్యాసుల వారు, "అదిగో నువ్వు జారిపోయావు" అని చెప్పేవాడు ఒకడుంటాడు. జారిపోతున్న వాడు ఒకడుంటే, వాడి పక్కన "అదిగో నువ్వు జారిపోతున్నావు. ఎక్కడి నుంచి ఎక్కడికి జారుతున్నావు" అని చెప్పేవాడు ఒకడు గ్యారంటీగా ఉంటాడు. తర్వాత మీరు మళ్ళీ వీడు పైకెట్లా వచ్చాడు అని చెప్పడానికి మిగిలిన కథంతా ఉంటుంది. మొత్తం వ్యాసుల వారి కథలు స్థూలంగా ఇదే ఫార్మాట్‌లో ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, ప్రతిరోజు మీరు డైలీ యాక్టివిటీస్‌లో ఎక్కడెక్కడున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏమి తింటున్నారు, దేనికి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారని చూసుకుంటే, అక్కడి నుంచి చిత్తాన్ని శుద్ధి చేసుకుంటూ బుద్ధిలాగా దాన్ని కూర్చోబెట్టి ఋషిగా మారొచ్చు. అందుకని ఈ ఎక్సర్‌సైజెస్ అన్ని.